చిన్నపిల్లలే కాకుండా నాకు తెలిసి ఎవ్వరూ విడిచిపెట్టరండి. నమస్తే అండి. ఈ రోజు సాయంత్రం పూట తినేందుకు వీలుగా ఈ దుంపలతో చక్కనైనటువంటి స్నాక్ కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న దుంపల్ని చక్కగా ఒలిచిపెట్టి ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లి, కొత్తిమీర, కాస్త ధనియాలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కారం వేసి ఇలా వీటన్నింటినీ చక్కగా కలిపి మనకు నచ్చిన ఆకారంలో ఇలా వీటన్నింటినీ చేసి పెట్టుకుని తాజాగా ఉన్న పావురొట్టి ముక్కల్ని తీసుకుని వీటి చివరి భాగాలు గట్టిగా ఉంటాయి కనుక చివరి భాగాలన్నింటినీ చక్కగా కోసిపెట్టి ఒక్కొక్క రొట్టె ముక్కను కొంచెంగా నీళ్లతో తడిపి నీరు పోయేంత వరకు చక్కగా నొక్కిపెట్టి ముందుగా చేసి పెట్టుకున్న ఈ దుంప ముద్దనైతే పెట్టి ఇలా 4 వైపులా పావురొట్టి ముక్కలతో చక్కగా అద్ది పెట్టుకుందాం. మిగతావి కూడా ఇలాగే చేసి ఈలోగా కుంపటి మీద ఏదన్నా వెడల్పాటి బాండీనైతే పెట్టుకుని ఎక్కువగా నూనె అయితే వేయకుండా పెద్ద చెంచా వరకు నూనె అయితే వేసి ఇంకా వీటిని ఒక్కొక్కటిగా వేసి ఇలా సన్నని సెగపైన అస్సలు మంట పెద్దది చేయకుండా ఎర్రగా వేగనిచ్చి ఇలా వీటిని తీసుకుందాం. బయట కరకరమంటూ లోన మృదువుగా ఉండే ఈ రోజు ఈ దుంపలతో చక్కనైన పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేటటువంటి